ఏడుకొండలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గరపడుతోంది. దళారుల బెడద అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులు విక్రయించే లడ్డూ ప్రసాదాలని మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్టుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం టోకన్స్ లేని భక్తులకు ఆధార్ కార్డుతో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్టుగా వెంకయ్య చౌదరి తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మొద్దని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. ఇదే సమయంలో సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి దర్శనం టోకన్స్ లేని భక్తులు లడ్డూ కౌంటర్స్ లో తమ ఆధార్ కార్డుని నమోదు చేసుకుని 2 లడ్డూలు తీసుకోవచ్చు అని అన్నారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా అయితే కౌంటర్స్ ఏర్పాటు చేశామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వివరించారు. కౌంటర్ నంబర్ 48 నుంచి 62 నంబర్స్ కౌంటర్స్ లో శ్రీవారి భక్తులు ఈ లడ్డూలు పొందొచ్చు అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అయితే శ్రీవారి దర్శనం టోకన్స్ లేదా టికెట్స్ కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో లాగే అదనపు లడ్డూలు కొనొచ్చని వివరించారు. టోకన్స్ లేదా టికెట్స్ కలిగిన భక్తులు లడ్డూ లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 శ్రీవారి లడ్డూలు కొనుక్కోవచ్చు అంటూ వెంకయ్య చౌదరి తెలిపారు. గతంలో కొందరు దళారుల నుంచి శ్రీవారి లడ్డూలు కొనుగోలు చేసే భక్తులకు అధిక ధరకు విక్రయించినట్టుగా టీటీడీ విచారణలో గుర్తించింది. దీనిని అరికట్టేందుకు గురువారం నుంచి రోజువారీ టోకన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది.